వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు గోధుమ పిండితో జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ ని ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చేయగలరండి. అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పొరలుగా జ్యూసీగా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ జ్యూసీ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జల్లించుకున్న తెల్ల గోధుమ పిండి వేసాను. ఏ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, ఒక చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరి సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. నెయ్యితో అయితే బాగా వస్తాయండి. ఇంకా లేయర్స్ గా నేనైతే ఆయిల్ తో చేస్తున్నాను. అందరిలో ఉన్న వాటితోనే చేసుకోవాలి కాబట్టి పిండిని ఇలా కలుపుకోవాలి. గట్టిగానే ఉండాలండి, మరి ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు. పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఆరిపోకుండా మొత్తానికి ఇలా పట్టించేసాను. ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కప్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల తెల్ల గోధుమ పిండి కూడా వేస్తున్నాను. మీరు ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకున్న ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనము గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. పిండి ఏమీ నానబెట్టుకోవాల్సిన పని లేదు, వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు 4 భాగాలుగా చేసుకున్నాను. మరి తక్కువగా కాకుండా 4 భాగాలుగా చేసుకున్నామంటే ఎక్కువ లేయర్స్ లాగా వచ్చేస్తుంది. నేను 1 కప్పుకి 4 ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా పల్చగా రుద్దేస్తే సరిపోతుంది. వీలైనంత పల్చగా ఉండాలి. చూసారు కదా, అక్కడక్కడ పిండిని చల్లుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కడేగాని అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్ లో కొద్దిగా పిండి చల్లేసుకొని గోధుమ పిండే చల్లేసుకున్నాను. ఇలా చేసుకున్న ఒక్కొక్క చపాతీని ప్లేట్ లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కూడా పొడి గోధుమ పిండి చల్లేస్తున్నాను. ఒకదానికొకటి అంటుకోకుండా చేసుకున్న చపాతీలన్నిటినీ కూడా ఇలాగే ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను. ప్లేట్ లో చూసారు కదా, 3 ఉన్నాయి. చపాతీ రుద్దుకునే పీట మీద ఒకటి అలాగే ఉంది. పీట మీద అలాగే పెట్టేసుకొని ముందుగా మనము గోధుమ పిండి ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, ఈ పేస్ట్ ను కొద్దిగా వేసేసుకోవాలి ఈ చపాతీ మీద. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ మొత్తానికి పట్టే విధంగా. మరి ఎక్కువేమీ అవసరం ఉండదు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక చపాతీని దీని మీద వేసేసుకొని మళ్ళీ కూడా పైన ఆయిల్ గోధుమ పిండి మిక్చర్ ని రాసేస్తే సరిపోతుంది. 4 చపాతీలకు ఇదే విధంగా చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తే సరిపోతుంది. ఒకదాని మీద ఒకటి వేస్తూ గోధుమ పిండి ఆయిల్ మిక్చర్ ని రాసేసుకోవాలి. ఇది లాస్ట్ది వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ గోధుమ పిండి ఆయిల్ మిక్చర్ ని వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, చపాతీ మొత్తానికి ఇలా పట్టించేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత అనేది పెట్టేసుకున్నామంటే మనకు ఎక్కువ లేయర్స్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకున్నాము. మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ వద్దు అనుకునేటైతే ఇలాగే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలి అనుకుంటే మరొక మడత వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్తే సరిపోతుంది. ఇలా ఎక్కువ మడతలు పెట్టుకోవడం వల్ల చాలా పల్చటి లేయర్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకొని
ఇప్పుడు చపాతీ అనేది మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి, మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. చూసారు కదా, కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. ఒకే సైడ్ స్ప్రెడ్ చేయకుండా రెండు వైపులా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి వీటిని. మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే స్వీట్ అనేది ఆ సైజులో కట్ చేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమి తీసుకోదు ఈ స్వీట్ చేయడానికి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు ఫాస్ట్ గా ఇలా చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఎవరికైనా సరే చాలా బాగా వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెంటనే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడనేది మీడియం గా ఉండాలి, కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి రావాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అనేది కరెక్ట్ గా ఉన్నట్టు ముందుగా కట్ చేసుకున్న చపాతీని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేస్తే సరిపోతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, క్రిస్పీగా రావు, మెత్తగా ఉండిపోతాయి. ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటి వరకే వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టకూడదు. ఇలా చూసారు కదా, పైకి తేలాయి కదా మొత్తం కూడా. ఇలా తేలిన తర్వాతనే మనము గరిటె సహాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అలాగే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు. మనము మైదా, నెయ్యి కానీ బటర్ కానీ వాడుకొని చేసామంటే ఇంకా పొరలు అనేటివి విచ్చుకుంటాయి. వీటిని ఇలా కూడా మనము టీ టైమ్ స్నాక్స్ లా తినొచ్చు, టీలో డిప్ చేసుకుని చాలా బాగుంటాయి. లేకుంటే స్వీట్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్వీట్ లా ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని హాఫ్ కప్పు చక్కెర, హాఫ్ కప్పు నీళ్లు వేస్తున్నాను. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ పాకం మనకు తీగ పాకం ఏమీ రావాల్సిన పని లేదు. కొద్దిగా పట్టుకుంటే జిగురు జిగురుగా ఉంటుంది, కొద్దిగా అంటుకున్నట్లు అలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడే కానీ తీగ పాకం అనేది లేదు. ఇలా అన్నప్పుడు కొంచెం జిగురు జిగురుగా ఉండాలి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాకాన్ని పీల్చేసుకొని ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి ఇవి. తప్పకుండా ట్రై చేయండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.